వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్న నెల్లూరు బిడ్డ విజయసాయిరెడ్డిని ప్రజలందరూ మీ ఓటుతో ఆశీర్వదించాలని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సతీమణి సునంద కోరారు. నెల్లూరు నగరం 8వ డివిజన్లో ఆమె ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సునంద గడప గడపకు వెళ్లి జగనన్న చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎంపీగా విజయసాయిరెడ్డిని, ఎమ్మెల్యేగా ఖలీల్లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని ఆమె అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో 8వ డివిజన్ కార్పొరేటర్ కామాక్షిదేవి, జిల్లా పార్టీ మహిళా అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, కార్పొరేటర్లు సాహిత్య, మస్తానమ్మ, వైసీపీ మహిళా నేతలు మాధవి, హిమబిందు, మహిళలు పాల్గొన్నారు. నమస్తే అమ్మా, బాగున్నామ్మా? అమ్మ ఉండేదా? రండమ్మా, బయటకు రండి. మేడం విజయసాయిరెడ్డి గారి భార్య, ఆయన మన కోసమే నెల్లూరు వచ్చారు. జగన్ గారు పంపించారు మన నెల్లూరు అభివృద్ధి కోసము. 2 ఓట్లు మనము ఫ్యాన్ గుర్తు చేసుకొని ఎంపీగా విజయసాయిరెడ్డి గారిని, ఎమ్మెల్యేగా ఖలీల్ గారిని గెలిపించుకొని మన నెల్లూరుని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకుపోవాలి. ఖచ్చితంగా మీ ఆశీర్వాదం ఉండాలి, పెద్దవాళ్ళ ఆశీర్వాదం. హామీ వాళ్ళ మేడంకి మేము గెలిపిస్తామని, మీరు కూడా గెలిపిస్తాను హామీ ఇవ్వాలి, ఆశీర్వాదం ఇవ్వండి మన పెద్దవాళ్ళ. తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు. మంచి మనిషి, సౌమ్యుడు, అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.